గతం అనేది ప్రతి మనిషికి చాలా అనుభవాలు గుర్తుండిపోయే ఒక గుణపాఠం. అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి లేదా గతాన్ని మర్చిపోవాలి, గతం గతః ఇట్లాంటి మాటలన్నీ వింటూనే ఉంటాం. అంతా బాగానే ఉంది. కొత్త ఇంకొక ట్రెండ్ వర్తమానంలో బతకాలి అని, అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ మూమెంట్లో బతకాలి అని. దానిలో కూడా ఏం తప్పలేదు. కానీ మనిషి ఫ్యూచరిస్టిక్గా ఎందుకు బతకూడదు? ఫ్యూచర్ని ఊహించుకుంటూ ఎందుకు అడుగులు వేయకూడదు? నిన్న ఇంటర్నెట్లో ఒకటి చాలా వైరల్ అయింది, ట్విట్టర్లో ఒక చిన్న వీడియో క్లిప్. ఇలాన్ మస్క్ 1998లో అంటే 25 సంవత్సరాల క్రితం అతను 27 ఏళ్ల వయసులో ఒక మాట చెప్పాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో. దానిలో ఒక మాట ఉంటుందన్నమాట, ప్రపంచంలో వచ్చే 25 సంవత్సరాల్లో ఏలబోయేది ఇంటర్నెట్, టీవీ, రేడియో, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ముందు దిగదుడిపాయి. ఇంటర్నెట్టే రాజ్యం వెళ్ళబోతోంది. వీటన్నిటిని కూడా అంటే రేడియో కానీ, టీవీ కానీ, మీడియా కానీ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారానే ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి. ఇట్లా ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ ఈరోజు నిజమయ్యాయి. ఇలాన్ మస్క్ కొంచెం ఎసెంట్రిసిటీ ఉంది, అంటే ఆయన చెప్పే దాంట్లో కొంత వేపకాయంత వెరీ కూడా ఉంటుంది. కానీ చాలా వాటిలో ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయగలిగే వాళ్ళే గొప్ప గొప్ప విజనరీస్, దార్శనికులు అయ్యారు. టెస్లా కానివ్వండి, స్పేస్ ఎక్స్ కానివ్వండి, ఇప్పుడు ట్విట్టర్ని ఆయన తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని మంచి నిర్ణయాలు అయి ఉండొచ్చు, కొంచెం ఎసెంట్రిక్ నిర్ణయాలు అయి ఉండొచ్చు. కానీ దానిలో ఒక విజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక ముందడుగు వేసే వ్యక్తి ఖచ్చితంగా ఈ జీవిత కాలంలో అనేక ముందడుగులు వేస్తూనే వెళ్తాడు. చాలా నిర్ణయాలు ఫ్యూచరిస్టిక్గా తీసుకుంటూనే ఉంటారు. జనరల్గా మనం గతాన్ని స్మరించుకుంటూ వర్తమానంలో బాధపడుతూ ఈరోజు ఇలా గడిచిపోతే చాలే, భవిష్యత్తు బాగానే ఉంటుందిలే అలా ఊహల్లో బతికేస్తుంటాం. కానీ అలా కాదు, మనిషి ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. వచ్చే 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం అనే దాన్ని ఊహించుకుంటూ దానికి ఇప్పటి నుంచే నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే అంతకంటే బెటర్గా మనం ఉండగలం. అలా కాకుండా గతాన్ని ఊహించుకుంటూ గతంలోనే బతికేస్తూ లేదా ప్రజెంట్లో ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేసాం, ఈ మూమెంట్ మనకి ఇది చాలు అనుకుంటే మాత్రం భవిష్యత్తు నాశనం అయినట్టే. మనం ఎవరిని చూసుకున్నా సరే, నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు పెద్ద పెద్ద స్పీచెస్ ఇచ్చేవాళ్ళు. దానిలో మేజర్గా విజన్ 2020 అనే ఒక స్పీచ్ చాలా పాపులర్ అనమాట. ఆయనకి తెలిసే ఉంటుంది 2020 నాటికి ఆయన బతుకుండకపోవచ్చు అని. కానీ మనందరికి ఒక విజన్ ఇచ్చేళ్ళారు. అలా ప్రతి ఒక్క జీవితంలో ఒక విజన్ ఉండాలి. అది 2025 ఉండొచ్చు, 2030 ఉండొచ్చు, 2035 ఉండొచ్చు. కానీ అట్లాంటి విజన్ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అలానే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ద ఫ్యూచర్ అహెడ్, ద ఫ్యూచర్ డెస్టైన్ ఆర్ ద ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ ఫ్రేమ్, ద ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఈ కాన్సెప్ట్లో మనల్ని మనం అంటే ఒక వ్యవస్థ ఎలా ముందుకెళ్తుంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా ముందుకెళ్తుంది, ఒక దేశం ఎలా ముందుకెళ్తుంది, లేదా అంతర్జాలం ఇంటర్నెట్ ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ అందరూ చేస్తుంటారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆలోచిస్తుంటారు. వీటితో పాటు మన ఫ్యూచర్ గురించి అంటే మన ఫ్యూచర్ హెడ్ గురించి మనం ఇప్పటి నుంచి కృషి చేస్తే ఒకసారి మన భవితవ్యం బంగారు భవితవ్యం అవుతుందని ఆశించి కూడా మనం ముందుకెళ్తూ ఉండొచ్చు అనమాట. అట్లా కాకుండా ఫ్యూచర్ని పక్కన పెట్టేసి పాస్ట్లోనే బతికితే అది అగమ్య గోచరంగా మారుతుంది.